హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ యూపీఎస్సీ విత్ అనుష. సో నాకు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నాకు చాలా కమెంట్స్ పెట్టారనమాట. సో మీరు ఎలాంటి స్టాండర్డ్ రిసోర్స్ వాడతారు, స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ చెప్పండి, ఒకసారి లింక్స్ పంపించండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, అండ్ మీ కోచింగ్ నోట్స్ అండ్ క్లాస్ నోట్స్ చెప్పండి అని చెప్పి నాకు చాలా కమెంట్స్ పెట్టారనమాట. సో ఈరోజు నేను స్టడీ హాల్ నుంచి ఆఫ్ డేనే వచ్చేసాను. ఎందుకు అని అంటే, అక్కడ గ్రౌండ్ ఉంది కదా, ప్రెవిలెంట్ గ్రౌండ్. సో అక్కడ చిన్నపిల్లలందరూ, కాలేజ్ పిల్లలందరూ గేమ్స్ ఆడుతున్నారు. సో చాలా నాయిస్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా అందుకే నేను వచ్చేసాను. సో ఇంకా నేను ఈ వీడియో తీసేసిన తర్వాతకి నేను నా స్టడీ అన్నది కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న స్టాండర్డ్ బుక్స్ ఏంటియో, ఏమేమి సబ్జెక్ట్స్కి ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ నా దగ్గర ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో మొత్తం చూస్తే నా దగ్గర ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ వాడితే మనం మంచిగా చదివితే మనం క్లియర్ చేస్తామన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో మిస్ కాకుండా మొత్తం చూసేయండి. సో ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ ఏంటో నేను చూపిస్తాను. సో ఇవన్నీ నా బుక్స్ అనమాట. సో ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి, ఇంకా అటు సైడ్ దాకా ఉన్నాయి అనమాట. సో ఇవి నా బుక్స్. సో నేను ఇవి నా క్లాస్ నోట్సెస్ అనమాట. సో ఇవి మొత్తం నా క్లాస్ నోట్సెస్. అండ్ ఇవి నా ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ వాడుతున్నానని. సో జియోగ్రఫీకి నేను సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ అనమాట, బై జీసీ లియాంగ్. సో బై జీసీ లియాంగ్ వాళ్ళని నేను కొనుక్కున్నాను, కానీ నేను ఇంకా ఈ బుక్ చదవలేదు, ఎందుకంటే నేను కూడా రీసెంట్గానే కొనుక్కున్నాను. సో ఈ బుక్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను రివ్యూ అయితే చూసే తీసుకున్నాను. నేను చాలామంది టాపర్స్ని అడిగి రివ్యూ తెలుసుకొని నేనైతే ఈ బుక్ తీసుకున్నాను. సో జియోగ్రఫీకి జీసీ లియాంగ్ అనమాట. సో ఈ బుక్ అయితే ఇంకా చదవలేదు, బట్ చదివాక ఒకసారి నేను మళ్ళీ రివ్యూ చెప్తాను. ఇదైతే జియోగ్రఫీకి వాడుతున్నాను, జీసీ లియాంగ్. అండ్ ఇదేంటంటే, ఇది ఇండియన్ హిస్టరీ అనమాట. సో ఇండియన్ హిస్టరీకి ఇది యూపీఎస్సీకి అనే కాదు, ఇది స్టేట్ ఎగ్జామ్స్కి కూడా పనికొస్తాయి. సో నా దగ్గర ఈ బుక్ ఎందుకు ఉందంటే, కొంతమంది కమెంట్ కూడా చేశారు, ఈ బుక్ యూపీఎస్సీకి వస్తుందా అని చెప్పేసి. సో నేను కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మాకు వచ్చిన ఫ్యాకల్టీ సార్ కరీం సార్ అనమాట. సో ఈ బుక్ ఆథర్ కరీం సార్. సో కరీం సార్ వచ్చారు. సో కరీం సార్ బుక్కే మాకు ఇచ్చారనమాట. సో ఆ సార్ మోడర్న్ హిస్టరీ డీల్ చేస్తారు మాకు వచ్చినప్పుడు ఫ్యాకల్టీగా. సో మోడర్న్ హిస్టరీకి ఆయన బుక్కే చదువుకోమని చెప్పి మాకు అయితే బుక్ ఇచ్చేసారనమాట. ఇన్స్టిట్యూట్ వల్లే మాకు ఫ్రీగా బుక్ ఇచ్చారు ఇది. సో అందుకే నేను ఈ బుక్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ బుక్ ఏపీ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట, తెలంగాణ వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఏపీ వాళ్ళకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చినట్టు మనకి ప్రూఫ్స్ ఉన్నాయి, ఎందుకంటే అనలైజ్ చేస్తే ఇందులోంచి ఏపీ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో తెలంగాణ వాళ్ళకి కూడా పనిచేస్తుంది, అండ్ యూపీఎస్సీకి కూడా మనకి బాగానే పనిచేస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా రాకపోయినా కొన్ని మంది చదివితే ఒక క్లారిటీ అన్నది వస్తుంది, మనకి కన్సెప్షనల్ క్లారిటీ అన్నది వస్తుంది. అండ్ జియోగ్రఫీ అండ్ హిస్టరీ అయిపోయాయి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, బైబుల్ అనమాట ఇది అందరికీ. సో పాలిటీ అనమాట, లక్ష్మీకాంత్. సో నా దగ్గర ఇప్పుడు 6th ఎడిషన్ ఉంది, ఇంకా లేటెస్ట్ ఎడిషన్స్ కూడా వచ్చాయన్నమాట చాలానే. వైల్డ్ కలర్లో ఉంటుంది లేటెస్ట్ ఎడిషన్ బుక్ అన్నది. సో నా దగ్గర అయితే పాత ఎడిషనే ఉంది. సో లక్ష్మీకాంతే చదువుతాను, అందరు లక్ష్మీకాంతే చదువుతారు పాలిటీకి. ఇది స్టాండర్డ్ బుక్ అనమాట. సో పాలిటీ, హిస్టరీ అండ్ జియోగ్రఫీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ అండ్ ఎథిక్స్ అనమాట. సో ఎథిక్స్కి నేను లెక్సికాన్ వాడుతాను. ఇది మోడర్న్ హిస్టరీ అండ్ ఎన్విరాన్మెంట్ది నేను రీసెంట్గానే కోటిలో పర్చేస్ చేశాను అనమాట. మీకు వీడియో కూడా పెట్టాను కదా, మీకు చూస్తే అర్థమైపోతుంది. సో నేను ఎథిక్స్కి అయితే లెక్సికాన్ కొనుక్కున్నాను. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ఇంకా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీకి, ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ సొసైటీకి. సో నేను పర్టికులర్గా ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ వాడనండి. సో మా క్లాస్ నోట్సెస్ ఉన్నాయి. సో ఆ క్లాస్ నోట్సే నేను ఎన్సీఆర్టీస్ అనమాట. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ నాకు క్లాస్ నోట్స్ ఉంది. సో ఆ క్లాస్ నోట్స్ అయితే నాకు పర్లేదు, ఎక్కువగానే ఉందన్నమాట ఇన్ఫర్మేషన్, అది సరిపోతుంది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంటారా అంటే జియోగ్రఫీ సరిపోతుంది అనమాట. ఇంకా న్యూస్ గురించి ఏమైనా ఎస్డిఎం గైడ్ లైన్స్ అలాంటి ఏమైనా వస్తే మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం బేసిక్స్, స్పేస్ టెక్నాలజీ అంటే ఏంటి, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సో ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకొని
కరెంట్ అఫైర్స్ మీద మనం డిపెండ్ అవ్వాలి మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇండియన్ సొసైటీకి నేను ఎన్సీఆర్టీస్ చదువుతాను. ఎన్సీఆర్టీస్ చదివేసి ఇంకా ఇట్లాంటి ఏమైనా కరెంట్ అఫైర్స్ కానీ కేస్ స్టడీస్ మనం ఎక్కువగా చదువుతాం కదా, సో కేస్ స్టడీస్ అలాంటివి చూసుకుంటే సరిపోతుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ సొసైటీకి ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీకి మనం అంత స్టాండర్డ్ బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి బుక్ కావాలి అనుకుంటే ఐపీఎస్ అశోక్ కుమార్ అని ఉంటారు. సో ఆ సార్ వాళ్ళ బుక్ ఉంటుంది, ఆ బుక్ రిఫర్ చేసుకోండి. సో మాకు అదే రిఫర్ చేశారనమాట. మాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్పిన ఫ్యాకల్టీ సార్ అశోక్ కుమార్ సార్ది కొనుక్కోండి, ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పారు. సో బట్ మేము కొనుక్కోలేదు. ఎందుకు అంటే మాకు ఆ సార్ చెప్పిన క్లాస్ నోట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది. అదిను ఇంకా క్లాస్ నోట్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా జియోగ్రఫీ అయిపోయింది, హిస్టరీ, పాలిటీ అండ్ ఎథిక్స్కి నేను లెక్సికాన్ తీసుకున్నాను అనమాట. లేటెస్ట్ ఎడిషన్ ఇది 2026 ఎడిషన్, లేటెస్ట్ ఎడిషన్ అనమాట ఇది కూడా. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాజ్ యూజువల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంది కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్ చూసుకోవడమే, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చూసుకోవడమే. సైన్స్ అండ్ టెక్నాలజీకి మీకు స్పెషల్లీ ఇంకేమైనా క్లాస్ నోట్స్ కావాలి అనుకుంటే విజన్ ఐఏఎస్ వాళ్ళ క్లాస్ నోట్స్ చూడండి, సరిపోతుంది, బాగుంటుంది అది. విజన్ ఐఏఎస్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీకి. అండ్ ఇండియన్ సొసైటీకి వీటన్నిటికి ఎన్సీఆర్టీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో అది సరిపోతుంది. మనం దానికి స్టాండర్డ్ బుక్ కొనాల్సినంత ఇదేం ఉండదు నా ఒపీనియన్ అది. సో ఇంకా ఎన్విరాన్మెంట్కి అయితే నా దగ్గర పిఎంఎఫ్ఐఏఎస్ ఉందన్నమాట. సో ఇదే పిఎంఎఫ్ఐఏఎస్ వాళ్ళది ఉంది నా దగ్గర. ఇది థర్డ్ ఎడిషన్ అనమాట, థర్డ్ ఎడిషన్. సో ఇది నేను ఇంకా ఈ బుక్స్ అన్ని నేను రీసెంట్గానే కొన్నానండి, నేను ఇంకా చదవడం స్టార్ట్ చేయలేదు. సో అన్ని రివ్యూస్ చూసి అనలైజ్ చేసి టాపర్స్ని కనుక్కొని అండ్ ఇంకా సో నేను అనలైజ్ చేసే తీసుకున్నాను అనమాట, అంత ఈజీగా తీసుకోలేదు. సో నేను ది బెస్ట్ బుక్సే మీకు చెప్తున్నాను నేను. సో ఎందుకంటే చాలామంది కమెంట్ చేశారు కాబట్టి నేను ఖచ్చితంగా ది బెస్ట్ బుక్సే చెప్తాను. సో ఎన్విరాన్మెంట్కి అయితే పిఎంఎఫ్ఐఏఎస్ ఉందన్నమాట, థర్డ్ ఎడిషన్. అండ్ ఎథిక్స్కి లెక్సికాన్, పాలిటీకి ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ సొసైటీ ఇండియన్ హిస్టరీకి ఇది సరిపోతుంది. ఇంకా మెడివల్ అండ్ హిస్టరీ సంగతికి వస్తే, మెడివల్ అండ్ యాన్షియంట్ సంగతికి వస్తే మాకు చెప్పిన సార్ చాలా బాగా చెప్పారనమాట క్లాస్ నోట్స్. యాన్షియంట్ అండ్ మెడివల్కి మా క్లాస్ నోట్స్ సరిపోతుంది. ఒకవేళ అసలుకి లేదు యాన్షియంట్ అండ్ మెడివల్కి సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ దగ్గర మాకు అసలు క్లాస్ నోట్స్ లేదు కదా అనుకుంటే స్టడీ ఐక్యూ వాళ్ళది చూడండి, హిస్టరీ బాగా చెప్తారు. విజన్ ఐఏఎస్ వాళ్ళది కూడా బాగా చెప్తారు అండ్ స్టడీ ఐక్యూ కూడా బాగా చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇది తీసుకోండి, యాన్షియంట్ అండ్ మెడివల్కి మీకు బేసిక్ ఐడియా అన్నది అంటే అర్థమైపోతుంది ఈజీగా. అంటే స్టేట్ లెవెల్లో మీరు ఈజీగా రాయగలుగుతారు, ఇది స్టేట్ లెవెల్లో రాయగలుగుతారు కాబట్టి ఇంకొంచెం అనలైజ్ చేసుకుని నేర్చుకుంటే మనకి యూపీఎస్సీకి వచ్చేస్తుంది. అండ్ జీసీ లియాంగ్ ఫర్ జియోగ్రఫీ. అండ్ ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్కి నేను నితిన్ సింఘానియా అనమాట, నేను ఇంకా అది పర్చేస్ చేయలేదు, నేను ఇంకా అది కొనుక్కోలేదు. ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా. సో ఆర్ట్ అండ్ కల్చర్కి అండ్ నితిన్ సింఘానియా అనమాట, నితిన్ సింఘానియా. అండ్ నేను ఆర్ట్ అండ్ కల్చర్కి అయితే నేను ఎన్సీఆర్టీస్ తీసుకున్నాను అనమాట రీసెంట్గా, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీరు స్టాండర్డ్ బుక్కి వెళ్ళండి నితిన్ సింఘానియా. సో ఆర్ట్ అండ్ కల్చర్కి అంత ఉండదు కాబట్టి అంత స్టాండర్డ్ బుక్స్ అనేది ఎవరు ప్రిఫర్ చేయరు, ఎన్సీఆర్టీస్ అండ్ క్లాస్ నోట్స్ చూసుకుంటారు మ్యాక్సిమం. సో నేను ఎన్సీఆర్టీస్ అండ్ నా క్లాస్ నోట్స్ చూసుకొని ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉంటే, కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్గా ఏమైనా యునెస్కోలో యాడ్ అయినవి లేకపోతే టెంపుల్స్, సో ఇలాంటివి నేను చూసుకుంటాను అనమాట. సో ఇవి నా స్టాండర్డ్ బుక్స్. అండ్ మీ అందరికీ తెలిసిందే నా దగ్గర మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ ఉందన్నమాట. సో మోడర్న్ హిస్టరీకి నా దగ్గర స్పెక్ట్రమ్, ఇది కూడా లేటెస్ట్గానే, ఇది ఎన్విరాన్మెంట్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇంకా వివేక్ సింగ్, జీసీ లియాంగ్స్ ఇవన్నీ రీసెంట్గా పర్చేస్ చేశాను నేను. సో ఇది ఇప్పుడు చదవడం స్టార్ట్ చేశాను, గాంధీయన్ ఎరా నుంచి స్టార్ట్ చేశాను అనమాట చదవడం. సో ఈ బుక్ చదువుతున్నప్పుడు నేను రివ్యూ చేస్తానమాట, ఈ బుక్ ఎలా ఉంది, పర్చేస్ చేయాలా వద్దా అని. ఆల్రెడీ 2 days అయింది నేను స్టార్ట్ చేసి. నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో బ్రీఫ్గా ఇన్డెప్త్గా ఉంటుందన్నమాట. సో అందుకే బుక్ ఇంతలా ఉంటుంది, ఓన్లీ మోడర్న్ హిస్టరీ పర్లేదు. కాకపోతే కొన్ని వర్డ్స్ అనేవి కొంచెం వెరీ హై లెవెల్ గ్రామర్లో ఉంటాయి, దాన్ని కొంచెం అర్థం చేసుకొని గూగుల్ చేసి అర్థం చేసుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది బుక్. అండ్ ఇంకా ఇంకా నా దగ్గర
ఎకానమీకి అయితే వివేక్ సింగ్. ఇది కూడా లేటెస్ట్ ఎడిషన్, 9th ఎడిషన్. సో ఫస్ట్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ ఏవి మనకి? పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ. ఈ 4 స్టాండర్డ్ సబ్జెక్ట్స్. సో ఎకానమీకి నా దగ్గర వివేక్ సింగ్ ఉంది, హిస్టరీకి నా దగ్గర మోడర్న్ హిస్టరీ ఉంది, అండ్ జియోగ్రఫీకి నా దగ్గర జీసీ లియాంగ్ ఉంది, అండ్ పాలిటీకి నా దగ్గర లక్ష్మీకాంత్ ఉంది. సో స్టాండర్డ్ సబ్జెక్ట్స్కి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీకి నా దగ్గర అన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయండి. సో నేను పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీకి అయితే నేను ఈ బుక్సే వాడతాను. ఇంకా నేను ఎలాంటి బుక్స్ చదవను, నేను ఇవే చదువుతాను. ఇంకా ఎన్విరాన్మెంట్కి వచ్చేస్తే PMFIA చదువుతాను. ఇంకా అంతే. ఇవే స్టాండర్డ్ బుక్స్ అండి నా దగ్గర ఉన్నవి. ఇంకేమైనా ఉన్నాయా నా దగ్గర? నేనే ఒకసారి చూసి చెప్తాను. ఇంకా అంతే. సో ఇవే అండి నేను స్టాండర్డ్ బుక్స్ వాడేది. సో పాలిటీకి హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, మోడర్న్ హిస్టరీ. సో వీటికే నేను నా స్టాండర్డ్ బుక్స్ వాడుతున్నాను అనమాట. సో దీస్ ఆర్ మై స్టాండర్డ్ బుక్స్. ఇవే నా స్టాండర్డ్ బుక్స్. సో ఇవే ఉన్నాయి నా దగ్గర. సో నేను ఇవే వాడుతున్నాను. ఇంకా యూపీఎస్సీకే కాకుండా నేను తెలంగాణ ఎగ్జామ్స్కి, SSCకి, రైల్వేస్కి కూడా చదువుతానని చెప్పాను కదా. సో వాటికి ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే బ్లాక్ బుక్ అనమాట. సో బ్లాక్ బుక్ చదువుతాను. మొన్ననే EPFOది కూడా తీసుకున్నాను నేను. EPFO ఎగ్జామ్స్కి కూడా పనికొస్తుందని. అండ్ నెక్స్ట్ జీకే అనమాట, లూసెంట్. ఇది లేటెస్ట్ ఎడిషన్ అనమాట. ఇది కొత్త ఎడిషన్. ఇది జియోగ్రఫీ. ఇది మొత్తం జీకే అన్నీ ఉంటాయి. ఇంకా ఇందులో అన్ని ఎగ్జామ్స్కి పనిచేస్తుంది ఇది అండ్ ఇది అన్ని SSC, రైల్వేస్, ఎవ్రీథింగ్, బ్యాంకింగ్ కానీ ఎవ్రీథింగ్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ బ్లాక్ బుక్, జీకే, లూసెంట్. ఇంకా మ్యాథ్స్, ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ అవి ఉంటాయి. అవి యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటారు అందరూ. సో ఇవే అనమాట నా దగ్గర ఇంకా స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను నా క్లాస్ నోట్స్ చూపిస్తాను అనమాట. ఎందుకంటే చాలా క్లాస్ నోట్స్ ఉంటాయి కాబట్టి. సో వీడియో ఆల్రెడీ ఇప్పటికీ లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో ఇవి నా స్టాండర్డ్ బుక్స్. అవి నేను నా క్లాస్ నోట్స్ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో తీస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఏమైనా అడగాలి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేసేయండి. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసి, నాకు సబ్స్క్రైబ్ చేసి, నా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసిన వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది UPSC with Anusha. సో ఫర్ మోర్ వీడియోస్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.